కళ్ళకే కాటుకే ఎలా ఇదంతా దిష్టి కొట్టేలా మొదల సందెళ పందళ్ళే తెచ్చావే నీలా. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ విధంగా మన వీడియోని విఎన్ ఎడిటర్ యాప్లో సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ నుంచి మీరు విఎన్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో మీకు తెలుసు అనుకుంటాను విఎన్ ఎడిటర్ యాప్ గురించి. సింపుల్గా ఇది ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మనకు బ్లూ కలర్ ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ అన్ని ఫొటోస్ కూడా ఇక్కడ 3 seconds వరకు డ్యూరేషన్ పెట్టుకున్నాయి ఇక్కడ. సో ఇది ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. పైన ఇక్కడ ఒరిజినల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ జూమ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఫస్ట్ ఫోటోకి ఇక్కడ మూవ్ రైట్ ఆప్షన్ ఇది ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ జూమ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈసారి మూవ్ లెఫ్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేట్గా థర్డ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని జూమ్ మీద క్లిక్ చేసుకొని మూవ్ రైట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ జూమ్ మీద క్లిక్ చేసుకొని మూవ్ లెఫ్ట్. ఈ విధంగా ఆల్టర్నేట్గా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా. అండ్ లాస్ట్ ఫోటోకి ఈ విధంగా మూవ్ రైట్. ఓకే, అయితే మనకు ఈ వీడియో అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. మనకు ఫొటోస్ అనే విధంగా రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి ఈ విధంగా మూవ్ అనేది అవుతుంది అనమాట. ఒక ఎనిమేషన్ అనేది, కూల్ ఎనిమేషన్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫజీ ఓపెనింగ్ అనే బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ ఎఫెక్ట్ని టోటల్ 3 seconds వరకు ఇంక్రీజ్ చేసుకొని అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని సో దీన్ని వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఒక 1.50 ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా 1.50 వరకు చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అప్లై టు ఆల్ మీద క్లిక్ చేసుకోవాలి. అప్లై టు ఆల్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట మనకు మొత్తం బ్లర్ ఎఫెక్ట్. దీని తర్వాత ఈ విధంగా ఫోటో అనేది ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ సింపుల్గా ఇక్కడ మనకు పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఆర్ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఓకే, ఈ విధంగా ఈ టెంప్లెట్ని మీరు యాడ్ చేసుకోవాలి. సో ఈ టెంప్లెట్ యొక్క లింక్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. మీకు తెలుసు అనుకుంటా, ఇది ఒక అసెట్. సో ఈ అసెట్ యొక్క అన్ని అసెట్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లోనే పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని జూమ్ చేసి ఇక్కడ టోటల్గా ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇది వచ్చేసి ఇక సింపుల్గా ఇక్కడ ఈ విధంగా స్నో ఎఫెక్ట్, లైటింగ్ ఎఫెక్ట్ అసెట్ అనమాట. ఈ విధంగా వస్తుంది. అండ్ ఇందులో ఉండే సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్ని కొంచెం 0 చేసుకుంటాను. 0 చేసుకున్న తర్వాత కింద మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ డార్క్ అయినా ఇక్కడ మల్టిప్లై చేసుకోండి, లేదా ఇక్కడ లైట్ ఏం చేసుకోండి. ఇక్కడ సింపుల్గా లైట్ ఏం చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు ఈ టెంప్లెట్ అనేది బ్లెండింగ్ చేసుకోండి. ఈ విధంగా ఈ టెంప్లెట్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అన్ని మెటీరియల్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సో మనకు ఎండ్ వరకు తీసుకురావాలి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని వీడియో ఆర్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీ ఫోటోని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఏదైతే మీ ఫోటో ఉంటుందో ఆ ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిప్ టు ఎండ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కింద ఆప్షన్స్లో ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫోటో, ఈ కట్అవుట్ మీద క్లిక్ చేసుకుంటే ఆ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా. ఓకే, ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి ఇక్కడ డన్ చేసుకోండి ఈ విధంగా. అండ్ డన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు మాస్క్ ఆప్షన్ ఉంటుంది. మాస్క్లో ఇక్కడ మనకు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సర్కిల్ని. అండ్ దీన్ని కొంచెం ఈ విధంగా పెద్దగా చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ హెడ్ పొజిషన్ తీసుకొని ఈ విధంగా బ్లెండింగ్ చేసుకోండి. ఓకే, రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఈ కార్నర్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకు వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు మళ్ళీ ఇది ఆప్షన్ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని స్టిక్కర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా సర్చ్ బార్లో ఇక్కడ లవ్ అని సెర్చ్ చేసుకోండి. ఇక్కడ లవ్. ఓకే, లవ్ అని సెర్చ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇది వస్తుంది. ఇది మనకు ఇది లవ్ ఎఫెక్ట్, ఇది స్టిక్కర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దీన్ని సైడ్ని కొంచెం తగ్గించుకోండి. ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, అండ్ దీన్ని క్లిప్ టు ఎండ్ చేసుకోండి.
క్లిప్ టు ఎండ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. ఓకే, వీడియో మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో మీరు సాంగ్ దీనికి ఏ సాంగ్ యాడ్ చేసినా సరిగా దీనికి మ్యాచ్ అయితే అవుతుందన్నమాట. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఏదైనా ట్రెండింగ్ సాంగ్ ఉంటే, ఒక రొమాంటిక్, ఒక కపుల్స్ కానీ లవ్ సాంగ్ ఉంటే, సో దానికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను. మ్యూజిక్ మీద క్లిక్ చేసుకుంటాను అండ్ మళ్ళీ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక సాంగ్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ నేను. ఓకే, ఈ సాంగ్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తే ఈ విధంగా ఉంటుంది మనకు వీడియో. ఈ సాంగ్ మనకు యాడ్ చేసుకుంటాను నేను. సో మీరు కావాలంటే మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలాంటి సాంగ్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి 1080p మీకు నచ్చిన ఇక్కడ 60 fps సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి సింపుల్గా. అంతే, వీడియో ఈజీగా క్రియేట్ అయిపోతుంది.